హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్స్ హ్యాపీ హోమ్. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కదండి. ఇంకా మా వారిని టెంపుల్కి వెళ్దామని అడిగితే మా వారికి కొంచెం వర్క్ ఉండి రానన్నారు. ఇంకా మా కన్నయ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నేను మా అమ్మ మా అక్క మా చెల్లి అయితే గుడికి వచ్చాము. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. కొండపైన ఉంటుంది, చాలా బాగుంది. అసలు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఇంకా కొండపైకి డైరెక్ట్ గా అయితే వెహికల్స్ అవి రావండి. కొండ కిందన అయితే వెహికల్స్ పెట్టి మెట్ల నుండి నడుచుకుంటూ రావాలి. ఇంకా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోవాలంటే 100 రూపీస్ టికెట్ అన్నారు. ఇంకా టెంపుల్ ఖాళీగా ఉన్న గర్భగుడిలోకి వెళ్తే డైరెక్ట్ గా మనతో అయితే అభిషేకం చేపిస్తానన్నారని చెప్పేసి మేమైతే టికెట్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనం కూడా ఉందండి. ఫ్రీ దర్శనం అయితే బయట నుండి దర్శనం చేసుకొని వెళ్ళిపోవటమే. ఇంకా పాలవి పొయ్యిపించడం అదేమీ ఉండదు. ఇంకా మేమైతే గర్భగుడిలోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే మాతో ఇంకా పూజ చేయించారు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పక్కనే అయితే వినాయకుడి విగ్రహం ఉందండి. ముందుగా అయితే మేము వినాయకుడికి పాలు పోసేసాము. పాలు వేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అయితే పాలు వేసాము. మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుడికి పూజించాలంటారు కదండి. ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా గుడి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. తర్వాత పోతురాజు విగ్రహం కూడా ఉందండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎదురుగా అయితే ఇంకా నెమలి వాహనం ఉందండి. నెమలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనమే కదండి. ఇంకా చక్కగా దాని చుట్టూ అయితే అందరూ దీపాలు వెలిగిస్తా ఉన్నారు. మేము అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ నుండి వ్యూ చూస్తే చాలా బాగుందండి. అసలు కొండపై నుండి పోర్ట్ వ్యూ అయితే సూపర్ గా కనిపిస్తుంది. ఇంకా కొండపైన గుడి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా మా వాడిని తీసుకొస్తే అసలు ఫుల్ గా తిరిగేవాడు. కానీ ఈ రోజు తనకి స్కూల్ ఉందని స్కూల్ కి అయితే పంపించేశాను. ఇక్కడ యూనిఫామ్ లో పిల్లలు అయితే కొంతమంది కనిపిస్తున్నారు కదండి. వాళ్ళు స్కూల్ నుండి వచ్చి ఇక్కడ వాలంటరీగా చేస్తున్నారంట ఈ రోజు. ఇంకా ఇదైతే శివాలయం టెంపుల్ అండి. ఇంక ఇదిగోండి మా అక్క అయితే దండం పెట్టేసుకుంటుంది. నేనైతే వీడియో తీస్తా ఉన్నాను. ఇంకా ఈ వెనకంతా కూడా కొండ ఉందండి. ఆ కొండ అయితే సూపర్ గా ఉంది. శివాలయం లోపలికి ఎంటర్ అవగానే కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. పక్కనైతే కళ్యాణానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. 11 o'clock అయితే కళ్యాణం అని చెప్పేసి అన్నారు. అసలు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని ఎందుకు జరుపుకుంటారో మీలో ఎవరికైనా తెలుసా? నాకు తెలిసిన చిన్న కథని చెప్తానండి. సుబ్రహ్మణ్య షష్ఠికి ముందు అయితే సుబ్రహ్మణ్య స్వామి రాక్షసులతో అయితే భీకర యుద్ధాన్ని సర్పరూపంలో చేసిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను, వల్లి దేవసేన అంటారు, ఆమెతో వివాహం జరిపిస్తారు. కాబట్టి ఈ రోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా చేసుకుంటాము. అందుకని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు వీళ్ళకి వల్లి కళ్యాణం అనేది జరుపుతారు. ఈ వల్లి కళ్యాణం అనేది అయిపోయిన తర్వాత అయితే స్కందోత్పత్తి కథ చెప్తారండి. ఈ కథ విన్నా చదివినా చాలా మంచిది. కళ్యాణం తర్వాత అయితే ఈ కథని చెప్తారు. ఇంకా ఎవరికైనా వివాహంలో దోషాలు ఉంటాయి కదండి, దానికోసం కానీ లేదంటే ఎవరికైనా సంతానం కలగాలని కానీ అలా అనుకునే వాళ్ళు ఈ కథ విని కళ్యాణం అది చేయించుకుంటే చాలా మంచిది. ఇంకా నాకు తెలిసిన కథ అయితే ఇదండి. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. శివాలయంలో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చామండి. ముందుగా అయితే హోమం ఇక్కడ జరిపారు. ఇంకా హోమగుండానికి కూడా మేము నమస్కరించుకొని ఇంకా ఆ పక్కనే కూడా నాగదేవత విగ్రహాలు ఉంటే అక్కడ కూడా ఇంకా ప్రదక్షిణాలు తిరిగేసామండి. ఇంకా ఈ నాగదేవత విగ్రహం పైన అయితే ఇందాక నేను స్టార్టింగ్ లో చూపించాను కదండి, కుమారస్వామి విగ్రహం ఉంది పైన. ఇంకా పైకి వెళ్ళడానికి అయితే వేలేదు. ఇంకా కింద నుండే మనం చూసి దండం పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నేనైతే 3 ప్రదక్షిణాలు తిరిగి ఇంకా పక్కకు వచ్చి కూర్చున్నానండి. మా అక్క అయితే తిరుగుతూనే ఉన్నారు. 11 ప్రదక్షిణాల వరకు తిరిగారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఈ గుడి అయితే మా పక్క స్ట్రీట్ లోనే ఉంటుంది. అక్కడైతే ముందు రోజే కళ్యాణం జరిగింది. కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి. ఇంకా ఇక్కడ కూడా చక్కగా రోడ్ పైన అయితే టెంట్ వేసేసి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అయితే జరిపించారు. ఇదిగోండి, ఇదైతే టెంపుల్ లోపల. టెంపుల్ లోపల కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా అయితే సుబ్రహ్మణ్య స్వామి వాహనం అయితే ఉంటుందండి, నెమలి. ఆ నెమలి కంటే ముందు కూడా ఒక రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టుకు ముందు అయితే మనకి ఇలాగా నాగదేవత విగ్రహం అయితే ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా ముందు రోజే అంటే షష్ఠికి ముందు రోజే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అనేది చేసేసి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు అయితే మార్నింగ్ అభిషేకాలు అవి చేపించి మధ్యాహ్నం నుండి అయితే భోజనాలు అవి పెడతారండి. ఇంకా దేవుడి భోజనాలు కదా అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు అందరం కూడా వెళ్ళి భోంచేసేసి ఇంకా వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.